నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 8న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ముక్తినూతలపాడులో జరిగే జన చైతన్య యాత్రలో పాల్గొనే అవకాశం. నీటి సంరక్షణ పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. ఒంగోలుకు విచ్చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన జిల్లాలో పర్యటిస్తారని సమాచారం అందింది. జనచైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు ఈ నెల 8వ తేదీన ముక్తినూతలపాడు గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఒంగోలు నియోజకవర్గంలో జరిగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనచైతన్య యాత్రలను దిగ్విజయం చేసేందుకు పార్టీ శ్రేణులు, అధికారులు సమాయత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా ఒంగోలు మీదుగా వెళ్లే 17 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. పలు రైళ్లను నెల్లూరు, గూడూరు వరకు నడుపుతున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా చెన్నై వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. హౌరా, చెన్నై సెంట్రల్ మధ్య నడిచే పలు రైళ్లను దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు ఎక్స్ప్రెస్ను ఒంగోలులో నిలిపివేసి పాట్నా, ఎర్నాకుళం, సింహపురి, పినాకిని ఎక్స్ప్రెస్ల ద్వారా ప్రయాణికులను చేరవేస్తున్నారు. మద్రాసు ఏ బండి పోవట్లేదు. రేణిగుంట, కాట్పాడి కూడా అన్ని బండ్లు వచ్చేస్తున్నాయి. ఇటు ఇవాళ 6032 జమ్మూ తావి ఎక్స్ప్రెస్ ఇక్కడ టర్మినేట్ చేసి ఆ ప్యాసింజర్స్ అందరినీ నెల్లూరు వరకు పంపించి అక్కడి నుంచి బస్సులో చెన్నై పంపించడం జరిగింది. చెన్నై ఈరోజు నవజీవన్ ఎక్స్ప్రెస్ వరకు కూడా గూడూరు వెళ్తుంది. అక్కడి నుంచి రూట్ బాగుంటే అరకోణం వరకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. చెన్నైకి ఏ బండి పోవట్లేదు. చెన్నై నుంచి ఏ ట్రైన్ రావట్లేదు. లోకల్ ప్యాసింజర్స్ మరి తిరుపతి నుంచి, కాట్పాడి నుంచి బెంగళూరు తిరుపతి రూటు, కాట్పాడి రూట్ అంతా బాగానే ఉంది. అన్ని ట్రైన్స్ సక్రమంగా నడుస్తున్నాయి. ఒక చెన్నై వెళ్ళటానికి మాత్రం ట్రైన్స్ లేవు. పైనుంచి ఢిల్లీ నుంచి పైనుంచి వచ్చిన వాళ్ళని మేము నెల్లూరు వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి బస్సులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి చెన్నై తీసుకెళ్ళడం జరుగుతుంది. పురా తిరుచి ఒకటి క్యాన్సిల్ అయింది. అప్లో జనశతాబ్ది లేదు. డౌన్లో వచ్చేసి గౌహతి బండి, సంబల్పూరు, యశ్వంతపూర్ సంబల్పూరు, జనశతాబ్ది, కోరమాండలు, నవజీవనము 2261 క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ఫుల్ అమౌంట్ వస్తుంది. బండి పోకముందు 4 గంటల ముందు చేసుకోవాలి. బండి ట్రైన్ వెళ్ళకముందు 4 అవర్స్ ముందు చేసుకుంటే ఫుల్ రిఫండ్ వస్తుంది. చెన్నై వరకు ఇప్పుడు ఏ బండి వెళ్ళట్లేదు. చెన్నై నుంచి ఏ ట్రైన్ రావట్లేదు. పైనుంచి వచ్చిన వాళ్ళని మేము నెల్లూరు వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి బస్సుల్లో పంపించడం జరుగుతుంది. రైల్వే వాళ్ళు బస్సులు ఏర్పాటు చేశారు. నిన్న ఒక 60-70 బస్సులు ఏర్పాటు చేశారు. ఇవాళ కూడా ఒక 15 బస్సులు ఏర్పాటు చేశారు నెల్లూరు నుంచి. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 6వ తేదీ ఉదయం 9 గంటల నుండి మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద ఉన్న బ్రాహ్మణ సత్రంలో వన సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నీలంరాజు వెంకట సుబ్బారావు, గాలి శ్రీరంగ సాయి తెలిపారు. ముందుగా మల్లవరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేసి అనంతరం వన సమారాధన చేయనున్నట్లుగా తెలిపారు. బ్రాహ్మణ సోదరీమణులు కుటుంబ సమేతంగా రావలసిందిగా కోరారు. మాతా శిశువుల నమోదులో కొత్తగా ప్రవేశపెట్టిన పునరుత్పత్తి శిశు ఆరోగ్య పథకం కింద సమాచార సేకరణ త్వరితగతిన ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటి వరకు అమలవుతున్న గర్భిణీల నమోదు విధానాన్ని మార్చి కొత్తగా పునరుత్పత్తి శిశు ఆరోగ్యం అనే విధానాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దీనిపై అప్లోడ్ చేసే విధానం తెలపడానికి రిమ్స్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య ఉపవైద్యాధికారులు, క్లస్టర్ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్, ఉప వైద్యాధికారి డాక్టర్ పద్మావతి, డాక్టర్ సరళాదేవి, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. విలేజ్ లెవెల్ ఈ విలేజ్ లో ఎంతమంది 7వ నెల నుంచి అమ్మగారికి డెలివరీకి వెళ్ళిపోవటం దగ్గర మొదటి ప్రత్యేకత, అడ్వాంటేజెస్, దీనివల్ల ఉపయోగాలు అనేటటువంటి నేను అంటే ఒక వ్యక్తి 2 సార్లు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి, మెడికల్ ఆఫీసర్కి, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ కి అందరికీ కూడాను ఈ పోర్టల్ ఆపరేట్ చేసేటప్పుడు
ఇమీడియట్గా లాగౌట్ అయిపోవడం, స్లోగా ఉండటం, సర్వీస్ అప్డేట్ చేస్తుంటే అప్డేట్ కాకపోవడం అనేటటువంటి టెక్నికల్గా ఉండేటటువంటి సమస్యలు అన్నీ ఎదురయ్యాయి. అంతే కదా, టెక్నికల్గా ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు ఎదురయ్యాయి. దానికి కారణం ఏంటంటే స్టాటిక్ సర్వర్ ఒకటి పెద్దగా ఉంటుంది. అంటే ఒక పెద్ద కంప్యూటర్ అంటే చిన్న కంప్యూటర్ పెద్ద కంప్యూటర్, దాంట్లో స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువగా ఉండేటటువంటి దాన్ని ఒక సర్వర్ కింద పెట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇన్ని లక్షల మంది భారతదేశం మొత్తం మీద ఉండేటటువంటి వాళ్ళ యొక్క వివరాలు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంసీడీఎస్ పోర్టల్ ఆపరేట్ చేస్తూ ఉంటే దాని మీద లోడ్ ఎక్కువ పడి స్లోగా ఉండడం, హ్యాంగ్ అయిపోవడం, లాగౌట్ అయిపోవడం ఆటోమేటిక్గా, ఇవన్నీ ఎదుర్కొనేటటువంటి టెక్నికల్ సమస్యలు. రెండో పాయింట్ ఇక్కడ మనకి టెక్నికల్ గా ఎదురయ్యేటటువంటి సమస్యలను అధిగమించడానికి సర్వర్ కాస్త క్లౌడ్ బేస్డ్. స్వార్థంతో కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం లేదని, జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలియజేశారు. డీసీసీ కార్యాలయంలో డాక్టర్ ఉగ్ర విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలలో నూతనోత్తేజాన్ని నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 21వ తేదీన ఒంగోలులో యువజన కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు వచ్చిన సందర్భంగా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా కాకి లెక్కలతో ప్రభుత్వ అధికారులు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజ్ విమల్, యాదాల రాజశేఖర్, వేమ శ్రీనివాసరావు, రసూల్, యుగంధర్ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. మరి ఇప్పటికే మండల కమిటీలు 12 నియోజకవర్గాల్లో దాదాపు 80% కంప్లీట్ అయ్యడం జరిగింది. త్వరలో పంచాయతీ స్థాయి కమిటీలు మరియు జిల్లా డీసీసీ కార్యవర్గం కూడా కొత్త కార్యవర్గాన్ని నియమించడానికి నిర్ణయం తీసుకున్నాము. దాని ఆసక్తి గల సభ్యులందరూ కూడా వారి బయోడేటాలను డీసీసీ ఆఫీస్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తూ ఈరోజు కొత్త నాయకులు అవకాశం కలగజేస్తూ, గతంలో ఇందిరాగాంధీ గారి టైంలో ఏ విధంగా అయితే పార్టీని అందరూ వదిలిపెట్టిపోతే కొత్త టీంని తీసుకొని ఆ టీమే ఈరోజు వరకు భారతదేశంలో గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడున్న పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆ రోజు ఆ కొత్త జనరేషన్తో వచ్చిన నాయకులే. కాబట్టి తిరిగి ఆ దశ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మున్సిపల్ ఎన్నికలు మరి పెట్టడానికి కూడా ఈరోజు భయపడే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రాబో కందుకూరు, ఒంగోలు ఎలక్షన్లో మున్సిపాలిటీని మనం కైవసం అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, కాంగ్రెస్ ఎక్కడుంది అని చెప్పిన ఈ వేరికి మనం బుద్ధి చెప్పే పరిస్థితి తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ, నూతన కమిటీల నియామకంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి కంకణం కట్టుకుని జిల్లాలో ఉన్నటువంటి 12 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధికార ప్రతినిధులు, ఇంకా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మరి ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మరి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా ప్రక్షాళన జరిపి మరి సరైనటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అందించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా మరి ప్రయత్నాలు ముమ్మరం చేశాం. మండువవారిపాలెంలో ఈ నెల 6వ తేదీన ప్రారంభించాల్సిన ఆనంద నిలయం కార్యక్రమాన్ని భారీ వర్షాల వలన వాయిదా వేసినట్లు కాకతీయ సేవా సమితి కార్యదర్శి బత్తినేని తిరుపతి స్వామి తెలియజేశారు. సత్యనిస్లో ఇప్పటికి స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఒంగోలు విచ్చేశారు. ఒంగోలులోని ఆయన నివాసంలో పలువురు పార్టీ నాయకులు ఆయనను కలిసి పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. సిపిఐ ఓట్లు ఈ రోడ్డు ఇది రోడ్ల మీద ఆలోచిస్తున్నారు కానీ ఒక పరిస్థితి ఎట్లా ఉందంటే సార్ నిజా మాట్లాడమని
300 పెట్రోల్ కొట్టి ప్రేమ ఉందా అంటే వాస్తవం చెప్తున్నాను సార్. ఆ మంత్రి శ్రీనివాసరావు రిజైన్ చేశాను, పనిచేశాను. 7,000 సభ్యులు మొత్తం వేసుకొని ఇచ్చి మొత్తం తీసుకెళ్లి ఇస్తే. నీటి సంరక్షణ పనులకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు సూచనలు చేశారు. మార్కాపురం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామాలలో నీటి నిల్వల సామర్థ్యం తక్కువగా ఉందని సుజాత శర్మ పేర్కొన్నారు. వాగులు, వంకల కింద నీటి నిల్వల పనులు చేపట్టే విధంగా ప్రణాళిక తయారు చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మళ్లీ సుజాత శర్మ ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప, జిల్లా పరిషత్ సీఈఓ బాప్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఎన్ఎస్ఎస్ ప్రసాద్, సిపిఓ మూర్తి, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాటర్ కన్జర్వేషన్ చేయాలంటే ప్లాన్. But your planning will be incomplete until the forest department is also included in this planning, because in upland area we have the forest, and forest lo kuda water harvestation cheyalsina avasaram undi. So forest department ni kuda I am involving them in this exercise. Now on a pilot basis we are taking the basin in the CS Puram mandal. Chala matuku CS Puram lo Gama has already done some survey. Gatamlo team petti, they have done the complete survey inch by inch of that entire mandal. But there is an upland area which is in the forest. So now I have asked the forest department to do the similar exercise. When the basin is in 2 mandals, adjoining mandals, then the whole NBDOs have to coordinate that how the structure should be planned so that we have efficient water harvestation. That is one. Second thing is, whatever now, whether it is Neeru Chettu, whether it is Dwama, or whether it is the forest department, Chancelapani, these are all, we are executing all these works by 3 different departments with the same, goal. పొదుపు సంఘాల మహిళలు యూనిట్లు స్థాపించుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి పిలుపునిచ్చారు. వెలుగు శిక్షణా కేంద్రంలో జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో మురళి మాట్లాడారు. మహిళలు పొదుపు సంఘాల ద్వారా సంపదని సృష్టించాలన్నారు. జిల్లాలో పాల ఉత్పత్తి పెరగాలంటే ఇతర జిల్లాల నుండి గేదెలను కొనుగోలు చేయాలన్నారు. శిక్షణార్థులు క్రమం తప్పకుండా శిక్షణకు హాజరు కావాలన్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల, ఏపీడీలు రవికుమార్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ అధ్యక్షులు చెప్పినట్లు లక్ష్యం అప్పుడు ఏ విధంగా మనం అనుకుంటారు మీరు ఈరోజు ఉంటే బిర్యానీ కూడా తినమని చెప్పారు. నిన్న ఈ రోజు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి నెల. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారి సూచనలు కూడా మనం పరిగణలోకి తీసుకొని ఏపీఎంసీ, ఏసీసీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టి ముఖ్యంగా ఈ గొర్రెల పెంపకం అయితేనేమి, గేదెల పెంపకము ప్లస్ స్కూల్ శానిటేషన్ కూడా ఇందులో భాగంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి మండలం వైపు టార్గెట్ నిర్ణయించి ఏ మండలానికి ఎన్ని చేయాలా అది కూడా ఈ నెల లోపల పూర్తి చేయాల్సినవి ఎన్ని ఉన్నాయని కూడా మనము చెప్పడం జరిగింది. అంతేకాకుండా జీవనోపాధులు పెంచుకునే ఏ విధంగా ప్రణాళికలు రెడీ చేసి ప్రతి మండలం వైపు కూడా ఒక టార్గెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చర్చించుకొని ఇట్లా మండల అధ్యక్షురాలు అయితే ఇక్కడ ఏపీఎంస్, ఏసీలు అయితే కూడా వాళ్ళు కూడా వాళ్ళ సూచనలు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని కొంత సూచనలు కూడా తీసుకొని ఆ విధంగా నివేదికను మనము జిల్లా కలెక్టర్ సమర్పిస్తాము. అంతేకాకుండా ప్రణాళికలు కూడా పూర్తి చేసేదని కూడా వాళ్ళందరూ కూడా ప్రామిస్ చేశారు. తప్పకుండా ఎవరికి ఏదైతే మనము నిర్దేశించామో. అంబేద్కర్ భవనంలో వివాహాది శుభకార్యాలకు చెల్లించే రుసుము 1000 నుండి 5000 రూపాయల దాకా పెంచడం దుర్మార్గమని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు విమర్శించారు.
పర్మనెంట్ సీట్లు లేవు, మైక్ లేదు, పెళ్లి ఏదైనా భోజనాలు వండుకోవాలంటే మెస్ లేదు, వర్షాలు పడితే అన్నం వండుకోవటానికి లేదు, తినడానికి లేదు. ఇటువంటి ఈ సౌకర్యాల మీద మంచినీటి వసతి లేదు. బయట నుంచి ఎవరి వాటర్ వాళ్ళు తెచ్చుకొని, ఎవరి కుర్చీలు వాళ్ళు, ఎవరి మైకులు వాళ్ళు తెచ్చుకొని ఈ భవనంలో తూతు మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించుకొని వెళ్తున్నారు. ఈ సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరించకుండా అంబేద్కర్ గారి 125 జయంతి సందర్భంగా దేశం మొత్తం కూడా అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తుంటే, అంబేద్కర్ ఇక్కడ కేవలం దళితులే కాకుండా బ్రాహ్మణులు, ముస్లింలు అనేక కార్యక్రమాలు, పేదవాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు, ఎందుకంటే అన్ని రకాల అభివృద్ధికి మానిటరింగ్ చేసే శాఖ. ఈ శాఖలో అవగాహన లేనటువంటి అధికారి ఉండటం వల్ల ఖచ్చితంగా దళితులకు సంక్షేమానికి గండి కడుతుంది. అందులో భాగమే ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి డీడీ గారి యొక్క పోకడ అలాగే ఉంది. ఉదాహరణ ఏంటంటే, ఈ గత నెలలో అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దిన సభ జరుగుతూ ఉంటే ఆమె కనీసం సభ ఆమోద సభ కూడా ఆమెకు తెలియదు. మేము చెబితే సభలో పాల్గొంది. అటువంటి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, రేపు 6వ తారీఖు జరగబోయేటటువంటి అంబేద్కర్ వర్ధంతి సభకు కూడా అంబేద్కర్ భవనానికి రెంట కట్టించుకున్న దాఖలాలు ఆమె ఈరోజు చేసింది. ఎంత సిగ్గుచేటంటే, అంబేద్కర్ వర్ధంతి జరపడానికి కూడా రెంట చెల్లించుకుందంటే అంతకన్నా అవగాహన రాహిత్యం అనేది ఇంకోటి లేదు. ఇగ్నో కోర్సులలో ప్రవేశం కొరకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఏబీఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టీఎస్ఎస్ సింగ్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ఎం విజయేంద్రబాబు తెలియజేశారు. పూర్తి వివరాలకు 9440574148 నంబర్ని సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. మాతా శిశు మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా కార్యకర్తలను పాలకులు శ్రమదోపిడీ చేస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు ధ్వజమెత్తారు. ఆశా వర్కర్లకు మద్దతు ప్రకటించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన మహిళలను గుర్తించడంతో పాటు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడంలో, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడంలో ఆశా కార్యకర్తల కృషిని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్డి సర్దార్, ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి పద్మ, కార్యదర్శులు శ్రీదేవి, ఎస్కే మస్తాన్, ఎస్ఎం ఇబ్రహీం, టి సరస్వతి, సిహెచ్ పుల్లయ్య, ఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మాకు ప్రతిదీ మా ద్వారా 24 పనులు చేపిస్తూనే ఉన్నారే కానీ తగిన పారితోషికం మాత్రం అందట్లేదు. కష్టం తగ్గ ఫలితం అనేది లేకుండా పోతుంది. కానీ మేము చేసే ప్రతి ఇన్వాల్వ్లో శాలరీ 40,000 తీసుకునే జాబ్ చేసే వాళ్ళు కూడా మా సేకరణ చేయడం లేదు. వాస్తవంగా అది కలెక్టర్ గారు గమనించాలి. జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా మా విన్నపము ఆలోచించాలి. మేము సర్వే అన్నా మేమే వెళ్ళాలి, పిల్లల సర్వే అన్నా ఇంజక్షన్లకు కానీ ప్రతిదీ కూడా మా ద్వారానే చేయిస్తున్నారు. నెలకు వచ్చేసరికల్లా 500-600లతో మేము ఈ పని చేయాలని కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మేము 2006లో ట్రైనింగ్ పొందినాము, కానీ ఇంతవరకు కూడా మేము చాలా నష్టపోయినాం. కానీ ఇది హోదాగా ఆలోచించి మేము చేస్తున్నామే కానీ కష్టం తగ్గ ఫలితం మాత్రము ఇవ్వడం లేదు. కానీ చాలా బాధాకరం. పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, మాకు పోషించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి అధికారులు ప్రతి ఒక్కరు మా అందు దయ ఉంచి యూనియన్ తరఫున మేము ప్రాధాయపడుతున్నాము. యూనియన్ సహకారంతో ఇంత దూరం వచ్చాము కాబట్టి మాకు 15,000 శాలరీ చేయాల్సిందిగా కోరడమైనది. వారికి కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, కనీసం సంక్షేమ పథకాలు కానీ ఏది కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేవలం 10-1400 మాత్రమే నెలకి వాళ్ళు ఇస్తా ఉన్నారు. వారు దాదాపు 14 గంటలు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అంటువ్యాధులకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అనేక సేవలు, ఇంకా ప్రభుత్వం చెప్పినటువంటి అనేక సేవలు వీరు చేస్తూ ఉన్నారు. ఏదైనా అతి తక్కువ వేతనాలు, ఎలాంటి సంక్షేమ పథకాలు చేయడం లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసి నెలకి 15,000 రూపాయలు ఇవ్వాలని, టీఏలు డిఏలు ఇవ్వాలని, వారికి ఇచ్చేటటువంటి జీతం మరి కనీసం నెల మరి చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 94వ జయంతి సందర్భంగా గాయకుడు అప్పిశెట్టి రత్తయ్య ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్లో ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కేఎస్పీవి రమణమూర్తి, డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, మెప్మా అధికారి సయ్యద్ ఇస్మాయిల్, తాంటి రామచంద్రరావు, గాయని గాయకులు తులసి,
నాగేశ్వరమ్మ, సాయి మాస్టర్ గోల్డ్ శ్రీను, శేషారత్నం, శ్రీదేవి, కనకారావు, ఐ కమలాకర్, కల్లగుంట కృష్ణ, ధర్మపురి త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. నీకెందుకు ఇట్లా చెప్తాను వేసుకొని బొకెట్ తీసేయండి అక్కడ బొకెట్ మరి నేనున్నాను ఇక్కడే స్మైల్ గారు ఓకే ఇస్మాయిల్ గారు మీరు ఒక మెట్టు దిగండి కిందకి కొంచెం అందరు కనిపిస్తారు మీరు కూడా కిందకి దిగండి అందరు కనిపిస్తారు ముందుకు రండి సార్ మీరు ముందుకు రండి అది ఈ చెయ్యదు ఇక్కడ పట్టుకోండి అక్కడ పట్టుకోండి 2 చేతులతో అక్కడ పట్టుకోండి లేడీస్ ముందుకు రండి మీరు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ ధ్వజమెత్తారు. కార్మికులపై చేస్తున్న నిరంకుశ దాడిని ఖండించారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కనీస వేతనాల సలహా బోర్డును ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న 54 ఎంప్లాయ్మెంట్ వేతనాలు సవరణకు ప్రభుత్వానికి తీరిక లేకుండా పోయిందని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర సదస్సు విజయవాడలో నిర్వహించబోతున్నాం. ఆ సదస్సులో భవిష్యత్తు పోరాట కార్యక్రమాలకి రూపకల్పన చేయాలని మేము ఏఐటీసీ నాయకత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ మేరకు ఈ రాష్ట్రంలో ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు మరి ప్రభుత్వం ఆగస్టు 6వ తేదీన ప్రకటన చేసి మేము ఉద్యమానికి పిలిపించినప్పుడల్లా మీకు ఈ నెలలోనే జీవో వస్తుంది, ఈ మంత్రివర్గం కూడా జీవో పెడుతున్నామని చెప్పి మరి విస్మరిస్తా ఉన్నారు. ఈ వారంలో ఐక్యంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి కలెక్టర్ ఆఫీస్కి ముట్టడి జరిగింది, ప్రాజెక్ట్ ఆఫీస్కి ముట్టడి జరిగింది. ఏఐటీయూసీ నాయకత్వంలో 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సందర్భంలో మాకు మరి ప్రకటన కాదు జీవో కావాలనే. అమ్మనబ్రోల్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ సుఖజీవన్ రావుని ప్రిన్సిపల్ బిఎస్వి శాస్త్రి సస్పెండ్ చేశారు. సుఖజీవన్ రావు అసభ్య ప్రవర్తన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లుగా శాస్త్రి తెలియజేశారు. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముక్తినూతలపాడులో జరిగే జన చైతన్య యాత్రలో పాల్గొనే అవకాశం. నీటి సంరక్షణ పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. ఒంగోలుకు విచ్చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్షలు. సత్య న్యూస్లో నేటి మాట. ఈ ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టాలనుకునేవాడు తాను సుఖంగా ఉండలేడు, తన వారిని సుఖపెట్టలేడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.